హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఏపీ ప్రజలకు రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. దీని గురించి తెలుసుకునే ముందు మొదటిసారి ఈ వీడియో మీరు చూసినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది నా వీడియో చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మరలా మీరు ఎన్ని లైక్ చేస్తే, ఎన్ని సబ్స్క్రైబ్ చేస్తే అంత సపోర్ట్ నాకు ఉంటుంది. తద్వారా నా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంటాయి, మీకు విషయాలని తెలుసుకోవచ్చు. ఏపీలో ఇటీవల అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం కీలక సంక్షేమ పథకాలపై ఫోకస్ పెట్టిన సంగతి మీకు తెలిసిందే. పేద మధ్యతరగతి ప్రజలకు మేలు కలిగే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాయి సీఎం. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. పేదలపై వరాల జల్లు కురిపిస్తున్న సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ బడుల్లో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేసే చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు విద్యార్థులకు చదువులలో నాణ్యత దెబ్బతినకుండా చూడాలని చెప్పారు. ఎక్కడైతే టీచర్ల కొరత ఉందో అక్కడ విద్యా వాలంటీర్లను నియమించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థి బడికి వెళ్లేలా చూడాలని, ఆ తర్వాత వాళ్ళని ప్రభుత్వ బడిలోకి తీసుకురావడంపై ఆలోచన చేయొచ్చని అన్నారు సీఎం. అదేవిధంగా చదువుకుంటున్న పిల్లలపై ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోవాలని చెప్పారు. విద్యార్థుల్లో నూతనోత్సాహం నింపేలా ఎప్పటికప్పుడు విజ్ఞాన విహారయాత్రలు చేపట్టాలని, పాఠశాలల్లో క్రీడలకు పెద్ద పీట వేస్తూ విద్యాభ్యాసం జరిపించాలని సీఎం చెప్పారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయాలతో రాష్ట్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే పెన్షన్ల పెంపుకు స్వీకారం చుట్టిన సీఎం చంద్రబాబు పేదోడి కడుపు నింపడం కోసం అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. అతి త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడానికి రెడీ అవుతున్నారు. అదేవిధంగా పేదలు కడుపు నింపడం కోసం అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు సీఎం. మహిళల కోసం రాష్ట్రంలో వీళ్ళని ఎక్కువ మహిళా వసతి గృహాలు అందుబాటులో తేవాలని అధికారులకు చెప్పారు. అవసరమైన ప్రతి చోట మహిళా హాస్టల్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి పథకాన్ని అమలు చేసే యోజనలో ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే సామాన్యుడికి మేలు కలిగేలా పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని ఆయన చెప్పడం జరిగింది.